భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణ పనులపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ప్రతినిధులు కాంట్రాక్టర్స్తో సమావేశమయ్యారు. నిర్మాణ పనుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఎప్పట్లోగా పూర్తవుతుంది, ఎంత నిధులు కావాల్సి ఉంది అనే దానిపై చర్చించారు. అంతకుముందు ఎయిర్పోర్ట్ నిర్మాణ పనుల్ని కూడా పరిశీలించారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. అన్ని రెడీగా ఉన్నాయి, పూర్తి చేయించే బాధ్యత, అనుభవాలు కూడా ఉన్నాయి. మీకు మొత్తం అన్ని ఎయిర్పోర్ట్ చూడొచ్చు. సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా చూసిన తర్వాత యూజర్స్ ఫ్రెండ్లీ, లేటెస్ట్ టెక్నాలజీస్, వన్ ఆఫ్ ది మోస్ట్ మోడర్న్ ఎయిర్పోర్ట్ విశాఖపట్నంలో రావాలి. దానికి కూడా దోహదం చేయమని వారిని కోరాను. నాకు ఆ నమ్మకం ఉంది, సమర్థత ఉంది. ఆయనకి అదే మరిగా ఫస్ట్ ఎయిర్పోర్ట్ నేను జిఎంఆర్కి ఇచ్చినప్పుడు చాలా టెస్ట్ చేశాను. వాళ్ళని ఒక 20-30 నమూనాలు తయారు చేయమన్నాను. తయారు చేసుకొచ్చారు. అక్కడి నుంచి దేశంలోనే గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్లు వచ్చాయి. హైదరాబాద్తో ప్రారంభమైన తర్వాత వీళ్లు గ్రో అయ్యారు, దేశం గ్రో అయింది, గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్ వచ్చాయి. ప్యాసింజర్స్ చాలా ఉపయోగపడింది. అభివృద్ధికి ఒక మూలంగా వన్ ఆఫ్ ది మెయిన్ గ్రోత్ ఇంజిన్గా ఎయిర్పోర్ట్స్ డెవలప్మెంట్ కూడా తయారైంది. వీఆర్ వెరీ హ్యాపీ. అందుకే ఈ 4 విషయాలు మీకు చెప్పడం కోసం ఈ సమావేశం పిలిచాం. మళ్లీ అవసరమైతే మళ్లీ వస్తా. ఇది ప్రారంభం మాత్రం. విశాఖపట్నం రుణం తీర్చుకుంటాం. వీళ్లు చూపించిన అభిమానం, ఎన్ని క్రైసిస్ ఉన్నా నా మీద వాళ్ళకు ఒక నమ్మకం, వాళ్ళ మీద నాకు ఒక నమ్మకం. ఈరోజు మా ఇద్దరికే కాకుండా పవన్ కళ్యాణ్ గారు కూడా, జనసేన కూడా పూర్తి సపోర్ట్ ఉండే ప్రాంతం. అందుకే బీజేపీ అందరం కలిసిన తర్వాత ఒక సునామీ క్రియేట్ చేశారు. హిస్టారికల్ విక్టరీ వచ్చింది. వీఆర్ వెరీ హ్యాపీ. మళ్ళీ నేను మిగిలిన డీటెయిల్స్ ఏదైనా ఉంటే, క్వశ్చన్స్ ఉంటే మెట్రిక్ జోన్లో మాట్లాడతా. థ్యాంక్ యూ అనంట. వెళ్తున్నాం. ఇంకా దీంతో సమానంగా 5-6 ఎయిర్పోర్ట్లు వస్తాయి. కుప్పం ఒకటి, దగదర్తి ఒకటి, నాగార్జునసాగర్ ఒకటి, అదే మరిగా ఇక్కడ మూలపేట కూడా ఆలోచిస్తున్నా. ఇది అవుతానే అది. ఇదే మరి ఇంకా కూడా 1-2 ఎక్కడైతే లాజిస్టిక్స్ చూసుకొని విల్ వర్క్ ఇట్ అవుట్. ఇప్పుడే మన వాళ్ళు అడిగారు పివిజరాజు పేరు పెడితే బాగుంటుంది అనేది. కేంద్రం చేయాలి, విల్ వర్క్ ఇట్ అవుట్. తప్పకుండా మెట్రో కూడా ఉంది. ఇప్పుడు నేను మహాపట్నానికి మెట్రో రావాలి. అది వస్తేనే భవిష్యత్తు. దాన్ని కూడా కనెక్టివిటీ తీసుకొస్తాం. ఎయిర్పోర్ట్కి డెఫినెట్గా తీసుకొస్తాం.